అన్న ఇప్పుడు పాలిటిక్స్ పరంగా మీరు గత పార్టీ గురించి అయినా ఇప్పుడు పార్టీ గురించి చూశారు కదా, రెండు అవి ఇప్పుడు గెలిచాక ఈ పార్టీ బాగుందా లేదంటే జగన్ పరిపాలన బాగుందా? మా వరకు పోల్చుకుంటే జగనన్న పరిపాలన బాగుందన్న. ఇప్పుడు మరి చంద్రబాబు గారు గెలిచిన వెంటనే 6 హామీలు అన్నారు కదా, ఇసుక ఫ్రీ అన్నారు, బస్సెస్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఇంతవరకు దాని గురించి అసలు మాట ఏం బయటికి రాలేదు కదా. ఆయన చాలా బిజీగా ఉన్నారు ఈ 6 నెలల్లో. ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన కాకుండా జనాల పైన కక్ష ఎలా సాధించాలి, అధికారంగా పోయిన ప్రభుత్వం పైన కక్ష ఎలా సాధించాలనే మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్. సో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ప్రజలకు ఏం చేయాలనేది పక్కన పెట్టేశారు తప్ప జనాలకి ఏం చేయాలనే టాపిక్ అయితే బయటికి తీసుకురావడం లేదు జనాల్లోకి. వాళ్ళకి మనం ఇచ్చిన సూపర్ సిక్సర్ అనే హామీలు ఉన్నాయి, ఆ హామీల పరంగా ఒక మంచి చెయ్యాలి అనే టాపిక్ లేదు కాబట్టి ఆయన ఇప్పుడు కేసులంటూ కక్ష సాధింపులు తప్ప. లోకేష్ గారు చెప్పినట్టు మా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ మేము ఇంకా మా ప్రభుత్వం కాబట్టి మేము రివెంజ్ తీసుకుంటాం అని చెప్తున్నారు కాబట్టి ఇంకా దాని పరంగా వాళ్ళు ఈ 6 నెలలు బిజీగా ఉన్నారు. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది అసలు పాలిటిక్స్ కి సంబంధం లేనట్టే లడ్డు విషయం తీసుకొచ్చారు, దాన్ని పక్కకు పెట్టేశారు. మళ్ళీ ఆ రోజు 300 మహిళలు అంత దారుణంగా ఇష్యూ అయినా కానీ ఒక్కరు కూడా రాలేదు కదా. దాని గురించి చెప్పారు కదా నా పవన్ కళ్యాణ్ అన్న ఏమన్నారంటే ఎలక్షన్స్ ముందే ఉన్నారు 30,000 మంది లేడీస్ మిస్ అయ్యారు అన్నారు. సో ఇప్పుడు మీకు ప్రభుత్వం ఛాన్స్ వచ్చింది, మీరే అధికారంలో ఉన్నారు, ఆ మిస్ అయిన లేడీస్ ఏమైనారు అవన్నీ మీరు ప్రూవ్ చేయాలి కదా. ఆ రోజు జనాల్లోకి వచ్చి చెప్పారు, ఈరోజు మీరు అదే జనాల్లోకి వెళ్ళి పోయిన ప్రభుత్వం 30,000 మందిని మిస్ చేశారు, మేము వాళ్ళు సాధించుకోవచ్చాము, ఎంతో ప్రూఫ్ అని చూపించండి, ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, ఎందుకు చేయలేకపోతున్నారు అర్థం కాల. సరేనా 3,000 మంది అది పక్కన పెట్టేశారు కదా. మొన్న రీసెంట్ గా గుంటూరు కాలేజీలో 300 మంది ఆ వీడియోస్ ఇష్యూ చాలా సీరియస్ అయింది కదా, దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు కదా అసలు. అవన్నీ మనం అందులో సీసీ కెమెరాలు కూడా లేవు అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది కదా, ఇంకా దాని విషయం ఏముంటుంది, అది ఏమన్నా గవర్నమెంట్ లేదు అని అంటే వీడియోలు ఎలా బయటకు వస్తాయన్న. అది లేడీస్ విషయం పోయినసారి అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు దిశ చట్టం అని ఒకటి వచ్చింది. ఇప్పుడు అలాంటి చట్టాలు ఏదైనా పెట్టండి, లేడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. దిశ చట్టం అనేది ఒక యాభై తప్పితే ఏమి చేయలేదని అనిత గారు కూడా అంటున్నారు కదా, ఓం ఫ్రెండ్స్ గారు కూడా ఏం చేయలేదు ఓన్లీ అని చెప్పి. సరే వాళ్ళు ఏం చేయలేదన్నారు, ఓకే, దానికి ఆ గవర్నమెంట్ అయిపోయింది, దాన్ని వదిలేంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అది చెప్పాలి కదా. వీళ్ళు వచ్చారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, ప్రతి ఒక్కరు పేదోడు అన్నం తింటాడు, జగన్ వస్తే ఏం లేదు ముసుగులు వేసుకొని తిరిగాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఊర్లలో ఉన్న జనాలు ప్రతి ఒక్క అన్న క్యాంటీన్కి వచ్చి అన్నాలు తినారన్న. ఎవరో మనలాంటి సాదా వర్కర్లు, ఎవరో డైలీ వేజెస్ ఉన్నారు, అలాంటి వర్కర్స్ వచ్చి ఏదో ఒక పూతకలా తినేసి వెళ్తారు. అది కూడా ఎవరో ఒకరు దానం చేస్తే, గవర్నమెంట్ ఇచ్చడం కాదు. ఇప్పుడు తిరుపతికి రండి, ఏదో ఒక ట్రస్ట్, ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక ట్రస్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు అదే పని. మరి అన్ని పథకాలు నీకు ఇంటికి పంపించిన ప్రతి ఒక్కటి ఇంటికి పంపించే వ్యక్తి కదన్న జగన్ అన్న. మీరు ఓన్లీ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశారు కానీ అభివృద్ధి అయితే ఏం చేయలేదు. సో పథకాలు ఇచ్చింది తప్పు అంటారు మీరు, జనాలకు మంచి చేయడం తప్పు అంటారు మీరు మీ పర్సనల్ గా. అదే లోకేష్ కూడా అన్నాడు కదా, ఓన్లీ సోమరపోతులు చేయడం తప్పితే అభివృద్ధి ఏం చేయలేదు. సరే ఇప్పుడు మీరేం చేశారు? గత 6 నెలలు అయింది ఈ రోజుకి లెక్కేసుకుంటే. 6 నెలలకి మీరేం చేస్తున్నారు? పథకాలు ఇచ్చి తప్పు చేశారని మీరే అంటున్నారు. సరే అది ఆ పథకాలు క్యాన్సిల్. మీరు సూపర్ సిక్సర్ అన్నారు కదా, ఫ్రీ బస్ ఎక్కరా, ఇసుక ఎక్కరా, రైతులకి రుణమాఫీలు ఎక్కరా, ఏం చేశారన్న? అంటే చేసిన గవర్నమెంట్ తప్పు అని చెప్పడం కూడా తప్పే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లాస్ట్ గవర్నమెంట్ నుంచి మనకు ఛాన్స్ వచ్చింది, సో ది బెస్ట్ మనం చేస్తున్నాం లేదనేది మనం ప్రూవ్ చేయాలి. మీరు అవి చేయకుండా వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఏందో, ఆ సినీ డైరెక్టర్ల పైన కేసులు పెట్టడం ఏందో, ఇవన్నీ కక్ష సాధింపులు కాకుండా ఇంకేదన్నా.